గం గణపతయే నమః. శుక్ల వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జనమేజయ, ఏమి చెప్పమంటావు? అన్నింటికీ ఏకైక కారణం కర్మ. దాని గతివిలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యంగాదు. ఇంక మానవుల సంగతి చెప్పాలా? ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతోంది అనడంలో సందేహంలేదు. జీవులు అనాదినిధనులు, కర్మబీజసముద్భవులు. రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, పుడుతున్నారు, గిడుతున్నారు. ఇదంతా కర్మానుసారమే జరుగుతోంది. కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు. శుభ అశుభ శుభాశుభమిశ్రరూపంగా కర్మలు 3 విధాలు. వీటిని పుణ్యకర్మలు, పాపకర్మలు, పాపపుణ్య సమ్మిశ్రిత కర్మలు అని కూడా అంటారు. జనమేజయ, ప్రతి జీవికి సంచిత కర్మ, పూర్వజన్మలలో సంపాదించుకున్నది, ప్రారబ్ధ కర్మ, వర్తమానంలో సంపాదించుకున్నది, ఆగామి కర్మ, రాబోయే కాలానికి చెందినది అని 3 కర్మలు తప్పక ఉంటాయి. సుఖదుఖాలకు ఇవ్వే కారణం. ముసలితనం, శోకం, హర్షం, మృత్యువు, కామక్రోధాది అరిషడ్వర్గము ఇవన్నీ దేహగత గుణాలుగా కనబడతాయిగాని వీటన్నింటికీ మూలం కర్మమే. ప్రాణికోటిలో, చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మాది దేవతలు, సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవారే. కర్మ అనాదినిధనం, అనగా ఆది అంతమూ లేనిది, నిత్యం. ఈ దృష్టితో జగత్తు నిత్యమా అనిత్యమా అనే చర్చ ప్రాచీనకాలం నుంచి జరుగుతోంది. ఇప్పటికీ మునీశ్వరులు ఆ తర్కంలోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాసిస్తుంది. కారణం ఉండగా కార్యాభావం అనగా కార్యం జరగకపోవడం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్నివేళలా మాయా అనేది నిత్యతాకారణం. ఈ జగత్తంతా కర్మనియంత్రితమై తిరుగుతోంది. విష్ణుమూర్తి అంతటివాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్రజంతువులుగా గర్భవాసన దుఃఖం అనుభవించాడంటే కర్మకాకపోతే ఏమిటి కారణం? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో 9 నెలలపాటు నివసించ నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా, జలకాలాటా, హంసతూలికా తల్పమా కోరుకోడానికి? కాళ్ళూ చేతులు మునుగదీసుకొని అధోముఖంగా పడుకునే అవస్థను తెలివున్నవాడెవడూ కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్నే కాదు, పశుపక్ష్యాదుల గర్భవాసాన్ని కూడా అవతారాలలో అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ మహారాజా. గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి ఏదీ లేదు, ముల్లోకాలలోనూ లేదు. అందుకే దానికి భయపడి తపస్వులు తీవ్ర తపస్సులు చేస్తూ ఉంటారు. మనస్వులు రాజ్యాలను, భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తుంటారు. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వపాదుర్గంధం వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్లతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటేనే ఒళ్ళు గరపొడుస్తుంది. 10 నెలలు ఉండటం ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగో గడిచాయి అనుకుంటే దానినుంచి బయటపడటం మరీ దుఃఖం. అతిదారుణమైన యోని యంత్రంనుంచి నలిగిపోతూ బయటకు రావాలి. శైశవమూ బాల్యమూ ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే. మాటలు రాని మూగదనం, ఏమీ తెలియని అజ్ఞానం, ఆకలి దప్పికలకు ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని పరతంత్రత, తన మలమూత్రాలను తానే ఒళ్లంతా పులుముకునే పిచ్చితనం, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదనపడటం, శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పథ్యాలు చేయడం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు ఇన్నీ అన్నీ కాదు. ఏ సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి? విజ్ఞుడు ఎవ్వడూ కోరుకోడు. అయినా సుఖాలు దుఃఖాలు మన చేతుల్లో ఉన్నాయి కనుకనా కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికిని అంతా కర్మవిపాకంతో జరుగుతూ ఉంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దల మాట. దేవతలతో సహా సకల ప్రాణికోటికి ఇది తప్పదు. జనమేజయ, తపస్సు, దానధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్రపదవిని పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైనా స్వర్గం నుంచి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు.
ఇలా ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూ ఉంటాడు, ధర్మ సంరక్షణ చేస్తూ ఉంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం. అందుకోసం ధరించినదే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, చెబుతున్నాను, ఆలకించు. ఒకప్పుడు కశ్యపుడు, బ్రహ్మదేవుడి మనువడు, యజ్ఞం చేస్తూ వరుణుడి గోవును అపహరించి తెచ్చాడు. అతడు వచ్చి ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. దానితో వరుణుడికి కోపం వచ్చింది. మానవజన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడిగా జీవించమని శపించాడు. నీ భార్యలిద్దరూ నీతోపాటే మానవజన్మలు ధరిస్తారు, ఆవుకి దూరమై మా దూడలు విలపిస్తున్నాయి, అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలపిస్తారు అని వరుణుడు శపించి రుసరుసలాడుతూ వెళ్లి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు. బ్రహ్మదేవుడు కశ్యపుడిని, మనువడిని పిలిపించి వరుణుడి గోవును అపహరించినందుకు నిందించి పరమదారుణమూ సర్వపాపకారణమూ అయిన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణ కోసం తానూ అలాగే శపించాడు. భార్యలిద్దరితోనూ భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు. అలాగే కశ్యపుడు వసుదేవుడుగా, అతడి భార్య అదితి దేవకీదేవిగా, మరొక భార్య సురస రోహిణీదేవిగా జన్మించారు. కశ్యపుడి భార్యలలో దితి అదితులిద్దరి మధ్య సవతిపోరు ఎప్పుడూ సాగుతూ ఉండేది. ఒక సంఘటనతో మనస్సు కష్టపెట్టుకున్న దితి తన సవతి అదితికి, వీరిద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్ళు, శాపమిచ్చింది. నీకు పుట్టిన పుత్రులు 7 వరకు పుట్టినవాడు పుట్టినట్టు చనిపోతాడు అని శపించింది. ఇలా శపించడానికి దారితీసిన సంఘటనేవిటా అని అడగబోతున్నావు కదూ, అదే చెబుతున్నాను. అది చాలా భయంకరమైన సంఘటన. ఈర్ష్యాసూయలు ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తాయనడానికి నిదర్శనం. విను. దితికన్నా ముందే కడుపు పండి అదితికి ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే ఇంద్రుడు. అమిత తేజోబలశాలి, సురనాయకుడు. దితికి కడుపు మండింది. భర్తను వేడుకొంది. ఇంద్రుడికి అన్ని విధాలా సాటివచ్చే కొడుకుని అనుగ్రహించమని అర్థించింది. కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్రసమానుడైన కొడుకు జన్మిస్తాడని అభయమిచ్చాడు. ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిషిక్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేలమీద పడుకోవడం, శుచిని పాటించడం మొదలైన వ్రతనియమాలను నిష్ఠతో ఆచరించింది దితి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది. ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది. తన కొడ్డుకుతో సాటివచ్చే కొడుకు తన సవతికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఒకరోజున ఇంద్రుణ్ణి పిలిచి దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తినే అడ్డుకొని సుఖపడమని ఉపదేశించింది. పుట్టి పెరిగి బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పనికదా, ఆలోచించమంది. శత్రువు అంకురించాడు అంటే క్షయరోగంలా వృద్ధి పొందుతాడు, వ్యాపిస్తాడు, తెలుసుకో. అప్పుడు అదుపు చేయడం అసంభవం. కనుక ఇప్పుడే మేలుకో. నా హృదయాన్ని ఇనపమేకులా హింసిస్తున్న దితిగర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు, నాకు మనశ్శాంతిని ప్రసాదించు. కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు. తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయల్దేరాడు. సవతి తల్లి దగ్గరకు వెళ్లాడు. సవినయంగా భక్తితో పాదాభివందనం చేశాడు. అమ్మా, ఎంత నీరసంగా ఉన్నావో చూడు, అసలే వట్టి మనిషివి కావు. పైగా ఈ వ్రతనేమాలు ఒకటి. చూస్తూ ఊరుకోలేక నీకేదైనా ఇంత సేవ చేద్దామనిపించి ఇలా వచ్చాను. చెప్పమ్మా, ఏమి చేయమంటావు? నువ్వు పరమ పతివ్రతవు. నీ పాదసేవ చేస్తే నాకింత పుణ్యమూ పురుషార్థమూను. గురుశుశ్రూష వల్ల ఉత్తమగతులు లభిస్తాయంటారు. నిజం చెబుతున్నాను. నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు. ఒట్టు అంటూ ప్రక్కనే కూర్చుని కాళ్లు పిసకడం మొదలుపెట్టాడు. రా